వీరభద్రస్వామినే నమః. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం కురవి గ్రామం మండలం మహబూబాద్ జిల్లా తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క క్షేత్రంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కొలువై అనేక సంవత్సరాలుగా యుగాలుగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు భక్తులంతా కూడా. ఇదే క్రమంలో ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే స్వామివారి అమ్మవారి కృపయే కాకుండా సమస్తమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొంటారు కాబట్టి ఇది బ్రహ్మోత్సవం అవుతుంది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ కార్యక్రమాలు 7వ తారీఖు నుంచి ప్రారంభమై 16 రోజుల పాటుగా కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటిది మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి కళ్యాణోత్సవంలో పాల్గొంటే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కృపయే కాకుండా సమస్తమైనటువంటి దేవతల కృపలు కూడా మనకు లభించి మనకు ఉన్నటువంటి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలను, వ్యాపార అభివృద్ధిని, ఉద్యోగ అభివృద్ధిని, సకలమైనటువంటి యొక్క మన క్షేమాన్ని ఆ స్వామివారి యొక్క అమ్మవారు కూడా చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ తదనంతరం తెప్పోత్సవం 11వ తారీఖు తెప్పోత్సవం మా గ్రామం సమీపంలో ఉన్నటువంటి యొక్క తటాకాలను నిర్వహిస్తారు. ఆ తెప్పోత్సవంలో పాల్గొని భక్తులు ఆ తదనంతరం 13వ తారీఖు దివ్యమైనటువంటి రథోత్సవాన్ని స్వామివారికి నిర్వహిస్తారు. ఈ రథారోహణ చేసి స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తారు. రుద్రుడు రుద్రమాదేవి స్వామివారిని దర్శించుకొని పోయేదని ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యాన్ని పక్కనే ఉన్నటువంటి యొక్క కందికొండను కేంద్రంగా చేసుకొని ఈ యొక్క పురవి నుండే ఈ యొక్క కాకతీయుల సామ్రాజ్యాన్ని ప్రారంభించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తదనంతరం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవంలో ఈ యొక్క ఇన్ని నాళ్ళు దాదాపుగా 12-13 వందల సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం విరాజిల్లుతోంది. ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా స్వామివారు వీరభద్రస్వామి, పక్కనే అమ్మవారు భద్రకాళి అమ్మవారు వేంచేసి ఉంటుంది. ముందుగా పూర్వంలో స్థాపించినటువంటి యొక్క స్వామివారు ఒక్కడే ఉండేది. ఆ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆలయంలోకి రాగానే వాళ్ళు చేసినటువంటి యొక్క చిన్నతనం నుంచి చేసినటువంటి యొక్క దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళే బయట పెట్టుకునేసరికి కొంతమంది పెద్ద వాళ్ళు విడిపోతే దాన్ని సరిచేయటానికని పెద్దలు నిర్ణయం తీసుకొని అమ్మవారిని పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారు పక్కనే సమీపంలో వెలసి ఉన్నారు. ఈ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క చేరికతో ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి దివ్యమైనటువంటి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ స్వామివారికి సేవ చేసుకున్న పిదప మరుసటి రోజు పక్కనే ఉన్నటువంటి యొక్క అమ్మవారిని బోనాలు చేసుకొని ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారు భక్తులు. ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి యొక్క పూజలు ఏమైనా ఉంటే అభిషేకాలు, కళ్యాణోత్సవం, తర్వాత కోడిని కట్టడం, సేవలు స్వామివారికి సమర్పించుకోవడం, ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం, ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం, అలాగే కార్తీక మాసంలో ఇది శివాలయం కాబట్టి విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహిస్తారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనకు. నా పేరు వాణి అని, నేను కొత్తపేట నుంచి వచ్చాను. ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని చెప్పారు, అందుకే వచ్చాము. అక్కడ నుండి చాలా దూరం వచ్చాము. ఒకసారి గుడి చేశాను, మళ్ళీ వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. వసంత అండి, మైమేగల దేవుడు అని అన్నాడు. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఏర్పాటు బాగున్నాయి, చాలా బాగున్నది. చాలా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ మళ్ళీ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ముక్కు బాగా తిప్పుకుంటూ మంచిగా అన్ని కోరికలు తీర్చేయాలంటే చూద్దామని వచ్చినాం దూరం నుండి.
మహిమగల దేవుడని మాకు చెప్పారు. మేము వచ్చి ఒకసారి వస్తున్నాం కాబట్టి మా కోరికలు తీసి మళ్ళీ వస్తాం. వీరభద్ర స్వామి, భద్రకాళి తల్లి అసలు మహిమ ఉంటుంది. ఎప్పుడు కళలా కూడా చెప్పిపోతాడు స్వామి. మనకు కోరిక ఏ కోరిక అయినా ఖచ్చితంగా ఇస్తాడు స్వామి. ఖచ్చితంగా అది ఆలేరు. ఇక్కడ నేను చాలాసార్లు వచ్చినాను. వీరభద్ర స్వామి మంచి ఏ కోరిక కోరితే ఆ కోరిక ఖచ్చితంగా ఇస్తాడు. నేను గతంలో చిన్న కాడ నుండి ఇక్కడనే వస్తున్నా, మా నాన్న అమ్మ కాడ నుండి ఇక్కడనే వస్తున్నా. ఏ కోరిక అడిగితే ఆ కోరిక ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు మేము ఫ్యామిలీతోనే వచ్చినాం ఇక్కడ. ఇంకోటి ఈ శివరాత్రి ముందు వచ్చిపోతాను, శివరాత్రికి వస్తాను. ఎప్పుడు అంటే అప్పుడు వచ్చి స్వామికి మొక్కి మంచిగా పోతాను. ఇంకోటి